హలో అండి అందరికీ. నాకు ఇద్దరు పిల్లలు, బాబుకు 4, పాపకు 3. ఇద్దరికి 1.5 year గ్యాప్ ఉంటుంది. ఇద్దరు ఒకే బొమ్మ కోసం గొడవ పడతారు. ఇద్దరికి ఒకే బొమ్మ కొనిస్తే ఆ బొమ్మ వద్దు, పక్కింటి వాళ్ళ ఈ బొమ్మే నచ్చిందంటారు. పిల్లలకు కూడా పక్కింటి పుల్లకూర ఇష్టం అన్నట్టు పక్కింటి వాళ్ళ బొమ్మలే ఇష్టం. మా పక్కింటి పిల్లవాడు కూడా అంతే. వాళ్ళ ఇంట్లో బొమ్మలతోటి ఆడుకోడు, ఆ ఇంట్లో బొమ్మలతో అయితే ఆడుకుంటారు. పిల్లలంతా అంతే కదా. సండే తొలి ఏకాదశి పండగ అని చెప్పి ఫ్రైడే ఎంతమంది చికెన్ తెచ్చుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్లో గోంగూర పప్పు చేసిన మా ఆయన 12:30కు ఫోన్ చేసి, ఆదివారం పండగ కదా, అందుకే ఈరోజు చికెన్ తెస్తున్నా, నైట్కు చికెన్ కర్రీ చేసుకుందాంలే అన్నారు. ఇంటికి వచ్చాక చికెన్ కర్రీ వద్దు, చికెన్ బిర్యానీ చెయ్యి, అంతా కలిపిచ్చిపోతాను అని చెప్పి కలిపిచ్చి వెళ్ళిండ్రు. నైట్కి అయితే చికెన్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ చికెన్ బిర్యానీ విషయానికి వస్తే చాలా బాగా కుదిరింది. టేస్ట్ మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.